హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 19వ తేదీన విడుదల కాబోతున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి. డేటా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. ఈ డేటా వెరిఫికేషన్‌లో భాగంగా మన యొక్క వివరాలనైతే సచివాలయం అధికారులు కరెక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ ఈ కరెక్షన్‌లో మీ పేర్లు గనక అప్డేట్ అయ్యి ఎలిజిబుల్ లిస్ట్‌లోకి రాకపోయినట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హత కోల్పోయి మీకు డబ్బులనేటివి జమ అయితే కావన్నమాట. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే ఫైనల్ లిస్టులు అనేటివి అప్డేట్ అవుతాయి. సో, ఫైనల్ లిస్టులు అనేటివి జూన్ 10వ తేదీన అయితే సచివాలయంలో అయితే డిస్‌ప్లే అయితే చేస్తారనమాట. ఆ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు ఉంటేనే మీ ఖాతాలకు డబ్బులనేటివి చేరడం జరుగుతుంది. సో, కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ డేటా వెరిఫికేషన్ గురించి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు వివరంగా అయితే తెలియచేయడం జరుగుతుందనమాట. జూన్ 19వ తేదీన అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులు తల్లుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే ఇక్కడ కీలకమైన అప్డేట్ ఏంటంటే ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే ఉంది. ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం రావాలంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలని చెప్పి ఉన్నత అధికారులు అయితే చెప్తున్నారు. మీకు ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కనుక ఉండినట్లయితే దానికి ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్కి డబ్బులు అనేటివి జమ అవ్వాలంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఖాతాల్లోకి డబ్బులు అనేటివి ప్రభుత్వం అయితే జమ చేస్తుంది కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఏ పథకాలైనా కూడా ఎస్సీ స్టూడెంట్స్కి వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను జమ చేస్తూ ఉన్నారు. సో, కాబట్టి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లోకి అయితే వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సిందిగా అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ పనిని మీరు 31వ తేదీ లోపల చేసుకోవాలి. ఎన్‌పిసి అనేది యాక్టివ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఎన్‌పిసి అనేది యాక్టివ్ చేసుకోమని చెప్పి ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్‌కే కాదు, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ అవుతాయి కాబట్టి తల్లి యొక్క అకౌంట్‌కి సంబంధించి ఎన్‌పిసి అనేది యాక్టివ్ చేసుకోండి. యూట్యూబ్‌లో కూడా వీడియోస్ అనేటివి ఉన్నాయి. చూసి మీరు ఎన్‌పిసి అనేది యాక్టివ్ చేసుకోండి ఆన్‌లైన్‌లో. ఓకేనా? సో, ఇక్కడ కాలేజీ యాజమాన్యాలు స్వర్ణ వార్డు గ్రామాల సిబ్బంది మేరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఫార్వర్డ్ చేశారనమాట. ఈ స్కీమ్ కింద విద్యార్థుల యొక్క తల్లులకు రూ. 13,000 అందనుండగా కేంద్రం వాటా నిధుల కోసం ఎస్సీ స్టూడెంట్స్‌లకు ఖాతా అనేది తప్పనిసరి చేస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. సో, కాబట్టి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఇక డేటా వెరిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్పాం కదా! ఈ 2026, 27కి సంబంధించినటువంటి ఈ డేటా వెరిఫికేషన్‌లో భాగంగా ముఖ్యంగా 5 సినారియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 సినారియోస్‌లో ఈ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఎవరు చేస్తారంటే గ్రామాల్లో అయితే వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారనమాట. సారీ, వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఉంటారు. అదే పట్టణాల్లో అయితే వార్డ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారనమాట. సో, వారిద్దరూ కలిసి ఈ యొక్క డేటా వెరిఫికేషన్ అయితే చేస్తారు తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఇందులో భాగంగా మొదటి వెరిఫికేషన్‌లో స్టూడెంట్ ఆధార్ ప్రెజెంట్, మదర్ ఆధార్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ డేటాబేస్. సో, దీనికి సంబంధించి ఏం చేయాలంటే ఇక్కడ స్టూడెంట్ యొక్క వివరాలనేటివి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండి తల్లి యొక్క వివరాలనేటివి లేవనుకోండి. సో, దీనికి సంబంధించి వాళ్ళు యాక్షన్ అనేది తీసుకొని తల్లి యొక్క వివరాలను సేమ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకి అయితే మ్యాప్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మదర్ ఆధార్ అనేది ప్రెజెంట్ అయ్యి స్టూడెంట్ యొక్క ఆధార్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేకపోయినట్లయితే స్టూడెంట్ యొక్క ఆధార్‌ని ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకి అయితే చేర్చుతారు. ఒకవేళ ఇద్దరివి కూడా డిఫరెంట్ హౌస్ హోల్డ్స్‌లో గనక ఉండినట్లయితే ఇద్దరిని తల్లి ఎక్కడైతే ఉంటుందో వారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకి అయితే మ్యాప్ చేస్తారు. నెక్స్ట్ మదర్ అండ్ స్టూడెంట్ హ్యావ్ ద సేమ్ ఆధార్. సో, ఇక్కడ ఇద్దరికీ సంబంధించి ఒకే ఆధార్ గనక ఉండినట్లయితే దానికి సంబంధించి కూడా ఈ యొక్క రైట్ పర్సన్‌కి సంబంధించి ఆధార్ అనేది యాడ్ చేసేస్తారనమాట. ట్యాగ్ చేసేసి వాటిని వెరిఫికేషన్ అయితే చేస్తారు. అదేవిధంగా ఒక మదర్‌కి నలుగురు కంటే ఎక్కువగా చిల్డ్రన్ గనక ఉండినట్లయితే వారి యొక్క వివరాలను వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసి మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో, తల్లికి వందనం పథకానికి సంబంధించి డేటా వెరిఫికేషన్ అయితే ఈ యొక్క 5 సినారియోస్ మీదే జరుగుతుందనమాట. ఇక రిమైనింగ్ 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ అయితే ఉంటాయి మనకి. అంటే మన యొక్క కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా? అదేవిధంగా 4 వీలర్ ఉందా? ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్ ఉన్నారా? పొలానికి సంబంధించి మరియు విద్యుత్ వినియోగానికి సంబంధించి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో స్థలాలకు సంబంధించి ఈ వెరిఫికేషన్ అంతా కూడా స్కీమ్ ఎలిజిబిలిటీలో మీరు చెక్ చేసుకోవచ్చు. స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి మీకు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసేసి
ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి 2026, 27 సెలెక్ట్ చేసుకొని తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని మీరు ఎంటర్ చేసేసి సో మీరు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ క్యాప్చా కోడ్ అనేది వస్తుందన్నమాట. ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేస్తే మీకు స్కీమ్ ఎలిజిబిలిటీ పారామీటర్స్ అన్నీ కూడా సాటిస్ఫైడ్ వస్తేనే మీకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. అలానే అక్కడ మీకు ఎలిజిబుల్ కనుక వచ్చినట్లయితే సో దానికి సంబంధించి కూడా గ్రీవెన్స్ రైజ్ చేసుకునే దానికి ప్రభుత్వము త్వరలో అవకాశం అనేది కల్పించనుంది. సో దాని మీద వీడియో అనేది నేను మీకు తప్పకుండా చేస్తానండి. సో మీరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనకు జూన్ 19వ తేదీన అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వము నేరుగా తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది. ఎవరైతే మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో వారికి మాత్రము వారి యొక్క అకౌంట్లోకే డబ్బులను జమ చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి డేటా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనకు వచ్చేటువంటి అప్డేట్ ఏ విధంగా ఉంటుందంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేటివి గ్రామ వార్డు సచివాలయాల్లో డిస్ప్లే సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలానే ఈ యొక్క గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేస్తారనమాట. అంటే పారామీటర్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఏ తేదీన ఏం జరగాలి, ఏ తేదీ లోపల డబ్బులు విడుదల చేయాలి, సో డబ్బులు విడుదల చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గ్రీవెన్స్ ఎప్పటి వరకు తీసుకోవాలి, ఆ గ్రీవెన్స్ ప్రాసెస్ ఎలా జరగాలి అనే దాని మీద ప్రభుత్వము సో గైడ్లైన్స్ అనేటివి రిలీజ్ చేయబోతుంది అనమాట. సో మనకు లాస్ట్ ఇయర్లో కూడా గైడ్లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేటివి వచ్చాయి. సేమ్ అదేవిధంగా ఈ ఇయర్ కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చేటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.